ఘనంగా వైభవం జరుగుతున్నటువంటి నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఫేర్వెల్ పార్టీకి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి స్వాగత సుమాన్ని తెలియజేసుకుంటూ మరి మా స్టూడెంట్స్ అందరూ కలిసి మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ వెల్కమ్ సాంగ్ అండి. మంగళగిరి టిప్పర్ల బజార్లో గల నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో శుక్రవారం ఫేర్వెల్ డే వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు అతిథులుగా సికే జూనియర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గంజి చిరంజీవి, టీడీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు వేమూరి మైనర్ బాబు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు మేకల మోహన్ రావు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కె రవికుమార్, నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రదీప్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కాలేజ్ డేస్ జీవితంలో మళ్ళీ రావని, ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలని, అలాగే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించి సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని అతిథులు ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపల్ కె సౌజన్య ప్రేమ అతిథులను సముచిత రీతిలో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తొలుత అతిథులను విద్యార్థినులు స్వాగత నృత్యంతో వేదికపైకి ఆహ్వానించారు. కార్యక్రమం చివరిలో విద్యార్థులు హుషారైన పాటలకు తమదైన శైలిలో స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. కాలేజీ లైఫ్ చాలా ఆనందంగా మరలా మన జీవితంలో వచ్చే అవకాశం లేనిది కాలేజీ జీవితం. అందుకనే మంచి విద్యార్థులుగా ఏ కోర్సు అయితే మనం చదువుతున్నామో దాంట్లో అత్యున్నత స్థాయిలో ఉండే విధంగా చదవవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అది మీ భవిష్యత్తుకి, మీ ఉన్నత స్థితికి పనికొచ్చేది, సమాజానికి అవసరమైంది, ఈ దేశానికి చాలా అవసరమైన అంశం. అందుకని విద్యార్థులు తను చదువుతున్న చదువు విషయంలో పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా సబ్జెక్టులన్నిటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉంది. అర్థం కానివి అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడున్న ఆధునిక ఈ సమాజంలో చదువు చాలా చాలా అవసరం. అన్ని విధాల సమాజ హితం కోసం ఎక్కడైతే మన కుటుంబం ఆర్థికంగా పేదవాళ్ళుగా ఉండొచ్చు, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఉండవచ్చు, మీరంటూ ఉన్నతంగా చదువుకుంటే తప్పనిసరిగా సమాజంలో అందరితో పాటు మన కుటుంబం కూడా ఉన్నతమైన స్థితికి వెళ్తుంది. అది తప్పనిసరిగా విద్యార్థులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం. చదువుతో పాటు మంచి ఆటలు, చక్కటి స్నేహాలు మీ జీవితాల్లో ఉండాలి. అవి చాలా భవిష్యత్తు మీ జీవితానికి పనికి వస్తాయి. ఆటలు మీ ఆరోగ్యకరమైన జీవితానికి, ఎంత చదివినా ఆరోగ్యం చాలా అవసరం. ఈనాటి విద్యార్థులకి ఆట స్థలాలు తగ్గి ఆరోగ్య అంశాల్లో చాలా వెనకబడి ఉన్నారు. అందుకనే సాఫ్ట్వేర్లు ఉద్యోగానికి వెళ్ళినా చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి కాలేజీలో చదివేటప్పుడు తప్పనిసరిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చెయ్యాలి. చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. చదువుతో చక్కటి ఆనందకరమైన వాతావరణాన్ని కూడా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత అద్భుతమైన లైఫ్ ఇంకా ఎక్కడ ఏ రంగంలో ఏ దశలో కూడా మనకు రాదు. విభిన్న కులాలు, మతాలు, ఎవ్వరూ తెలియని స్నేహితులు, వీళ్ళు మన క్లాస్మేట్స్, వీళ్ళు మన
మనతో పాటు చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళ ఎవర అనేది లేకుండా మంచి స్నేహభావంతో ముందుకెళ్ళగలిగే దశ విద్యార్థి దశ. మిగతా ఏ రంగంలోనైనా పని చూస్తుంటారు, వాళ్ళ ఏంది, వాళ్ళ అదా, వాళ్ళు డబ్బుల్లోనా, లేకపోతే వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళని. కానీ విద్యార్థులకున్న అత్యంత విలువైన అవకాశం మన స్నేహితులు ఏ కులమా ఏ మతమా ధనమున్నా లేదా అనేది తేడా లేకుండా చక్కగా కలిసిపోయి మనం చదువుతున్న చదువుకి న్యాయం చేస్తూ మంచి వాతావరణంలో ముందుకెళ్లే అవకాశం ఈ విద్యార్థి దశకుంది. రుణపడి మీరు వాళ్ళని కృతజ్ఞత తెలియజేయవలసిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్.